మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గుర్తున్నారా మీకు? 2024 సార్వత్రిక ఎన్నికలన్నీ ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉండగానే జరిగినాయి. గుర్తుందా? ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ విపక్షాలు చేసినాయి. మోడీ చేసిన కామెంట్ల మీద దేశ్ కి సంపత్తి పర్ పహలా అధికార్ ముసల్మానో కా కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు అనే ఆరోపణలు అప్పట్లో రీసౌండ్ వచ్చినాయి కదా. రాజీవ్ కుమార్ గురించి ఇప్పుడు ఎందుకు? ఆయనకి ఇప్పుడు ఏ పదవి వచ్చిందో తెలుసా మీకు? రాజీవ్ కుమార్ లేటెస్ట్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ అయిపోయారు. ఎస్, హెచ్డిఎఫ్సి అంటే తెలుసు కదా, ఇండియాలో ప్రైవేట్ సెక్టర్ లో రిచెస్ట్ బ్యాంక్, బిగ్గెస్ట్ బ్యాంక్. ఆ బ్యాంక్ చైర్మన్ చక్రవర్తి నాకు కొన్ని ట్రాన్సాక్షన్స్, నిర్ణయాలు చాలా అసంబద్ధంగా అనిపిస్తున్నాయి, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నట్టున్నాయి అని చెప్తూ గత మార్చిలో రిజైన్ చేశారు. ఆ తర్వాత 3 నెలల పాటు చైర్మన్ లేకుండానే హెచ్డిఎఫ్సి కంటిన్యూ అయింది. ఇప్పుడు రాజీవ్ కుమార్ ని చైర్మన్ గా బోర్డు ఎన్నుకుంది. హెచ్డిఎఫ్సి టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? ఇయర్లీ 5 లక్షల కోట్లు. హెచ్డిఎఫ్సి ఆస్తుల విలువ తెలుసా? 50 లక్షల కోట్లు. అంటే ఫైనాన్షియల్ గా ఇంత రోబస్ట్ సిచ్యువేషన్ లో ఉన్న బ్యాంక్ కి రాజీవ్ కుమార్ చైర్మన్ అయ్యారనమాట. అది మ్యాజిక్.